వీడి గురించి విన్నాను, యూనిఫామ్ ఉన్నా లేకపోయినా బిహేవియర్ లో తేడా ఉండదని. కాండక్ట్ ఇష్యూస్ వల్ల ఓసారి టర్మినేట్ అయ్యాడని. చూద్దాం ఈ ఖైదీ యూనిఫామ్ లో ఎలా బిహేవ్ చేస్తాడో. ఖైదీ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటి నుండి ఒక చెడ్డ అలవాటు ఉంది. వాట్? రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ జస్ట్ హ్యావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్. డార్లింగ్, ఎట్లా సండే కదా, మంచి రైడ్ ప్లేస్ చేద్దామని పొద్దున్న 6 గంటలకే లేచాను. మా వాళ్ళందరూ రైడ్కి పోదామని చెప్పాను నైట్. అంటే ఒక నైట్ సాటర్డే చెప్పాను, పోదాం పోదాం అన్నాడు. పొద్దున్నే లేచి కాల్ చేస్తే అందరి ఫోన్లో స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. సరేలే ఇట్లా ప్లాన్ చేసినాం అంతా, అంటే బైక్కి పెట్రోలు మౌంట్స్ అంతా రెడీ చేసుకున్నా. సరేలే ఏం చేసేదని ఎవడో ఒకడు వస్తా అన్నాడు. వాడిని పిలుచుకొని పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ వేయించుకున్నా. ఇదైతే ఒక రెస్టారెంట్ అనొచ్చు ఏమో, హోటల్ నేచర్, వెజ్ నాన్ వెజ్ అనమాట. మీకు ఇక్కడ టోటల్ 3 ఉంటాయి అనమాట కూర్చోనేకి. ఇదైతే నంబర్ 1. అంటే ఇక్కడ బడ్జెట్ చాలా ఉంటుంది. అంటే నార్మల్ ఒక ఆర్డర్ 100 రూపీస్ ఉంటే ఇక్కడ 130 రూపీస్ ఉంటుంది. కూర్చోనేకి ఎంత బాగుంటుంది అనమాట. ఇది నార్మల్, అంటే నార్మల్ నుంచి క్లాస్ ఆ టవల్ కూర్చోనేకి అనమాట. ఇక్కడ బయట అంతా పర్లేదు, బాగుంది. చాలా మంది వచ్చారనమాట. అంటే వీళ్ళందరిలో ఒక 4-5 మెంబర్స్ అయితే ఇక్కడ పనిచేసే వాళ్ళది. ఇక్కడ పర్లేదు, అంబియన్స్ బాగానే ఉంది. ముందరంతా మంచి మంచి ఫొటోస్ తీసుకునేకి అంత బాగుందన్నమాట. ఇక్కడ పక్కనే అంటే విలేజెస్ ఉన్నాయి ఇప్పుడంతా. మీరు ఇక్కడ దగ్గర కైవారం దగ్గర వస్తుంది. ఇది లొకేషన్ మీకు కింద పెడతాను, చింతపొడి హోటల్ నేచర్. ఇనిషియల్ మీరేమన్నా చింతామణి నుంచి వస్తా ఉంటే ఈ లొకేషన్ మీకు చెప్పడానికి కొంచెం బై లాస్ట్ లో చెప్తాను అనమాట. లొకేషన్ తెలుసుకొని నేను మీకు లాస్ట్ ఫుల్ క్లీన్ గా చెప్తాను ఎట్లా ఏమని. మనమైతే ఎప్పుడు కొంచెంసేపు స్విమ్మింగ్ పూల్లో మంచిగా దూకి మంచి మైండ్ ఫ్రెష్ చేసుకొని మళ్ళీ వెళ్ళి ఇక్కడ కుండ బిర్యానీ ఉంటుంది అనమాట. వెళ్ళి చెప్పినాను కుండ బిర్యానీ మనకి కావాలంటే ముందే చెప్పాలంట. కుండ బిర్యానీ కుండలో చేశారంట. ఫుల్ రైస్ అంతా ప్రిపరేషన్ చూద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు లోపల చూసారంట. పర్లేదని నార్మల్ గా వితౌట్ కెమెరా లేదు అంటే చూడొచ్చు అన్నారు. సరే లోపలికి వెళ్ళి చూసా, అది అంత క్లీన్ గానే ఉంది. కానీ ఎందుకు వీడియో తీసుకునే వదులుతాంటది అంటే, లేదు బాబు అట్లా వేయలేదు అది అన్నారు. సరేలేని అంటే మనము ఎట్లో మంచి వాటర్ కదా, వాటర్ స్పోర్ట్స్ అది అయ్యేలోకి ఏమో చేయొచ్చు అనేసి ఇక్కడికైతే వచ్చాను అనమాట. 100 రూపీస్ పర్ పర్సన్. నువ్వు ఏం చేయాలని ఆడుకో. అంటే నార్మల్ మార్నింగ్ నువ్వు 9 పోతే ఈవినింగ్ ఎండ అయిపోయే లోపు ఆడాలన్నమాట. నేనైతే క్లీన్ అంటే నార్మల్ వాటర్ యాక్టివిటీస్ అన్ని ఉన్నదే ఒకటి స్విమ్మింగ్ అది చేసి ఇక్కడ నుంచి పైన వచ్చాను. ఇక్కడ పైన ఫుల్ షాకింగ్ గా ఉంది నాకైతే. ఇక్కడ ఏంటంటే నార్మల్ ఏమన్నా ఫంక్షన్స్ ఉంటాయి కదా, మీటప్ కానీ ఫంక్షన్స్ కానీ అట్లా జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచే మీకు స్విమ్మింగ్ పూల్ వ్యూ అంతా జరుగుతుంది. ఎవరికైనా నార్మల్ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నట్లుంటే, నార్మల్ ఈవెంట్స్ ఎట్లా ఉంటే ఇక్కడికి రావచ్చు. చూడండి ఎంత బాగుంది అయితే. సారీ నాకు కొంచెం నెత్తిగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ టైం బ్లాగ్ కదా, అందుకే అట్లుంది. కూర్చోడానికి సీట్స్ అంతా మెత్తగా ఉన్నాయి. ఈ బ్లాగ్ అయితే నేను దగ్గర దగ్గర 1 year బ్యాక్ చేసింది. ఇప్పుడు ప్రైజెస్ చేంజ్ అయ్యిండొచ్చు ఏమో, కానీ అది ఎట్లా ఉందంట. మొన్న బయటి వీడియో తీసుకోలేదు, బై సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియో తీసుకోలేదు అనమాట. మొన్నసారి అయితే ఓనర్ తెలిసిన వాళ్ళే అని అప్పుడు చేశాను. ఇప్పుడు ఆ ఓనర్ లేరు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు పైన మనకేమన్నా ఒక ఎగ్జాంపుల్ ఒక 100K ఫాలోవర్స్ కానీ అట్లా ఏమన్నా అయితే అక్కడ వెళ్ళి మీటప్ పెంచుకోవచ్చు. ఈ పక్క ఏమంటే మంచి క్లాసిక్ గా, అంటే విఐపి అట్లా అంతా ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి కిందకి రావడానికి ఇది ఒక సీట్ ఉంటుంది, మళ్ళీ ఆ పక్క నుంచి ఒక సీట్ ఉంటుంది అనమాట. నార్మల్ మీరు వెళ్ళి కుండ బిర్యానీ మాత్రం పక్కా ట్రై చేయండి. మేమైతే నార్మల్ ఒక క్లాస్ అనమాట మాది. ఫుల్ నార్మల్ వెళ్ళింది 3 మెంబర్స్. అందులో చికెన్ తినేది 2. ఇంకోడు వెజిటేరియన్, అంటే చికెన్ తినడు, మటన్ తినడు, ఫిష్ అట్లా ఏమి తినడు, కానీ ఎగ్ రైస్ ఎగ్ అని తింటాడు అనమాట. చూడు ఇదైతే నార్మల్ క్లాసిక్ అనమాట. ఇక్కడ ప్రైస్ పర్లేదు తక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నార్మల్ ఒక కుండ బిర్యానీ ఒక ఎగ్ రైస్ చెప్పాను అనమాట. సరే మనకు మెయిన్ కావాల్సింది కుండ బిర్యానీ కదా. కుండ బిర్యానీ వచ్చినాక ఏం చూద్దాం అనేసి ఒక థమ్స్ అప్, వాడు ఒక మాజా, ఇంకోటైతే ఒక ఫాండా తీసుకున్నాడు. ఇప్పుడు 3 అయితే సారీ మా వాడే కూడా థమ్స్ అప్ తీసుకున్నాడు. నేను ఎత్తుకొచ్చింది అదే, కానీ వాడు చేంజ్ చేసుకున్నాం. మళ్ళీ పోయి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం 1 లీటర్ అయితే. ఎత్తుకొచ్చుకొని మా వాన్ అయితే ఎగ్ రైస్ వచ్చింది, అదే వెజిటేరియన్ది. వాన్ ఎగ్ రైస్ నుంచి టేస్ట్ ట్రై చేద్దామని ట్రై చేసా. అంటే 60 రూపాయలు అనమాట ప్రైస్ అప్పుడైతే. కొండ వచ్చింది, సరే ట్రై చేద్దాం కదా అని ట్రై చేసా.
సూపర్‌గా ఉంది. నిజంగా వెళ్తే నార్మల్ అది ట్రై చేయండి. అంటే మీరు ఒక కుండ తినాలంటే మినిమమ్ 4 మెంబర్స్ అన్నా ఉండే ఉండాల. కడుపు నిండా తినొచ్చు. మాకు ఆ 3 మెంబర్స్ సరిపోలేదు. ఆ కుండ ఇట్లా ఓపెన్ చేసి అంటే మీకు వీడియోలో కనిపిస్తుందో తెలుస్తాను లేదు. బట్ ఆ పొగలైతే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఆ పెరుగు పచ్చడి, నార్మల్ చికెన్ ఫ్రై ఉంటుంది గదా! చికెన్ ఫ్రై, చికెన్ సాంబార్, సాంబార్ ఏదో అంటారు పప్పు అంటారు గదా! పప్పు కాదు గైస్ అదేమంటారు షేర్వా. ఈ పక్క షేర్వా అంటారు. మీ పక్క ఏమంటారో మాకు తెలీదు. ట్రై చేయండి. మీరు ఉడుకుడుకు తింటే మీకి ఉడుకుడుకి కారం తెలిసేలేదు. ఇంటికి కుండ మీరు ఒకరో ఇద్దరొచ్చి కుండ ఎత్తుకొని పోతే మీరు ₹50 ఎక్స్‌ట్రా అయితుంది. కుండతో సహా ఎత్తుకొని పోతే పార్సెల్ చేసుకుంటే మళ్ళా మీరు. కానీ అంటే మీరు టేస్ట్ మీరు వెళ్లి ట్రై చేశాను మీరు టేస్ట్ చెప్పేయలేదు మీకైతే నేను. వెళ్లి ట్రై చేయండి. ఆ కుండ వచ్చేసి ₹450 అనమాట. మినిమమ్ ఒక 4 మెంబర్స్ బాగా తినే 4 మెంబర్స్‌కి సరిపోతుందనమాట. ఎగ్ రైస్ ఓకే. బిర్యానీ అయితే పీసెస్ మినిమమ్ వచ్చింది. మినిమమ్ ఒక 10-15 పీసెస్ వచ్చాయి. అంతా సాఫ్ట్‌గా పీసెస్ అంతా బాగున్నాయన్నమాట. సూపర్‌గా ఉంది. మీరు వెళ్తే పక్కా ట్రై చేయాల్సింది కుండ అనమాట. వెళ్ళి ట్రై చేయండి. కింద కామెంట్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా వెళ్ళింటే చాలా మంది మామూలంతా చింతామణిలో చూసుంటారు. ఎందుకంటే మనం చింతామణిలో ఉన్నాం కాబట్టి. ఇక్కడ ఈ పప్పుతో అయితే పప్పు, షేర్వా మీరేమన్నా బిల్ అనమాట. ఓకే. ముగ్గురికి 1050 అంటే ఓకే. అది ఎదురా కుండ బడి. ఈ కుండ ఇంకా ఓ కుండ గైస్ మిగిలిన కుండ దిస్ ఇస్ ద వ్లాగ్ గైస్ ఆఫ్ హోటల్ నేచర్. నెక్స్ట్ ఇంకా మంచి ప్లాన్ ఉందన్నమాట. అక్కడ స్టార్ట్ చేస్తాం వ్లాగ్. బాయ్ గైస్.